హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ ఫ్రైడే మినీ వ్లాగ్. నార్మల్‌గా అందరూ ఒక మాట అంటూ ఉంటారు. బ్రహ్మ తలరాతను రాస్తాడని, దాన్నెవరు మార్చలేరని అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇన్ని పూజలు ఎందుకు చేయాలి అని అంటూ ఉంటారు కదా! మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన తలరాతను రాస్తాడనేది నిజమే. ఆ రాతను రాసి తల్లి గర్భంలోకి పంపేటప్పుడు, నా రాతను నేను కూడా మార్చలేను. ఎవరికి వారే ఉపాసన శక్తితో మాత్రమే మార్చుకోగలరు అని స్పష్టంగా చెప్తాడట బ్రహ్మ. ఆ ఉపాసన మార్గమే భగవన్నామ స్మరణ. నిరంతరం భక్తితో భగవంతుని ధ్యానిస్తూ జప, దాన, పుణ్యకర్మలు అనుసరిస్తే ఎవరైనా సరే తమ తలరాతను మార్చుకోవచ్చు. మార్కండేయుడే అందుకు ఉదాహరణ. తెలుసు కదా! చాలా రోజుల కింద ఒక కామెంట్ వచ్చింది. అక్క, సంకల్పం చెప్పాక ఏ పూజనైనా ప్రారంభించాలని అంటూ ఉంటారు కదా! ప్రతిరోజు పూజ చేసే ముందు కూడా సంకల్పం చెప్పుకోవాలని అవసరం లేదండి. వికల్పం అంటే ఆటంకం, మనం చేసే పనికి విఘ్నం కలగడం అన్నమాట. అందుకే ఏదైనా పూజను ప్రారంభించే ముందు ఏ అడ్డంకులు లేకుండా తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని త్రికరణ శుద్ధిగా సంకల్పించడమే సంకల్పం. సంకల్పాలలో నిత్య సంకల్పం, లఘు సంకల్పం, మహాసంకల్పం ప్రసిద్ధమైనవి. నిత్య సంకల్పంలో మళ్ళీ 3 అంశాలుంటాయి. అవి దేశ, కాల, స్థల స్మరణలు. శుభే, శోభనే, ముహూర్తే, అద్య బ్రహ్మణే ద్వితీయే అంటూ ప్రారంభం అవుతుంది. ఇందులో తిథి, వార, నక్షత్రాల ప్రస్తావనలు ఉంటాయి కనుక వాటిని చెప్పడం తప్పనిసరి. నిత్య సంకల్పంలో వ్యక్తిగత వివరాలతో పని లేదు. అంటే గోత్రోద్భవస్య, నామధేయస్య, ధర్మపత్ని సమేతస్య వంటివి చెప్పకపోయినా తప్పేం కాదు. అలాగే లఘు సంకల్పాన్ని ప్రత్యేక పూజల్లోనే చెబుతారు. అందులో గోత్రం, కుటుంబ సభ్యుల నామాలు ఉంటాయి. పెళ్లి, ఉపనయనం వంటి విశేష సమయాల్లో మహాసంకల్పాన్ని చెప్పిస్తారు. ప్రతిరోజు చేసుకునే పూజలో నార్మల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, నా పూజ అంతా అయిపోయేసరికి మా చిట్టి తల్లి వచ్చింది. అది కూడా అమ్మవారికి మొక్కుకుంటుంది. ఓకే అండి, ఉంటాను. ఓం శ్రీ